నువ్వా? మధుగరేమోనని ఒక్క క్షణం గుండె ఆగిపోయింది తెలుసా? అంత భయపడే బదులు చెప్పేయచ్చు కదా మృదులా. పోనీ కింద నా పేరు రాసి బావకిచ్చేనా? అబ్బా, ఆట పట్టించింది చాలు, ఇవ్వు. ఏయ్ మృదులా, ఎన్నాళ్ళిలా? బావకి నిజం చెప్పేయచ్చు కదా. ఇప్పుడే ఇద్దరూ ఇంత సంతోషంగా ఉన్నారు. ఈ కవితలు రాసేది కూడా నువ్వేనని తెలిస్తే బావ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీ బంధం ఇంకా బలమైతుంది. నా మాట విని చెప్పే మృదులా. లేదు మానసి, కొన్ని విషయాలు తెలుసుకుంటే ఉన్నంత విలువ చెప్తే ఉండదు. ఏ రోజుకైనా మధుగారు తెలుసుకోవాలి. ఎప్పటికీ తెలవకపోయినా ఆయన నాతోనే ఉంటారు కదా. ఆయన తెలవకుండా ఉండదు మానసి. ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, లేదా నేను కన్ను మూయడానికి ఒక్క క్షణం ముందైనా కావచ్చు. నిజమైన ప్రేమ చేరాల్సిన గుండెకి ఖచ్చితంగా చేరుతుంది. ఆ క్షణం మధుగారి కళ్ళల్లో సంతోషం నేను చూడాలి. ఆ క్షణం కోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను మానసి. మానసి, ఏంటిది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? అసలు దీనంతటికీ నేనే కారణం మృదులా. నీ కవితలు నా కవితలని చెప్పి బావ మనసు గెలవాలనుకున్నా. లేదంటే నువ్వు వెళ్ళిపోయింది. రేపు ఈ కవితనే పర్ఫామ్ చేయబోతున్నారు. ఎలా వస్తుందో ఏంటో. ఆయనకన్నా నాకే ఎక్కువ టెన్షన్గా ఉంది. నువ్వు రాయడం, బావ పాడ్డం కాంబినేషనే సూపర్ హిట్ అయితే ఇంకా టెన్షన్ ఎందుకే? ఏదన్నా టెన్షన్ ఉందంటే అది అత్త టెన్షనే. కానీ నువ్వు గీత దాటి అత్తని కాపాడినప్పుడు అత్త ఏమనలే చూసినావా? నాకైతే అత్త మనసు కరగడం స్టార్ట్ అయిందనిపిస్తుంది. అదే నిజమైతే అంతకన్నా కోరుకునేదేం లేదు మానసి. అవుతుంది మృదులా. అద్సరి, ఈ పాటికి బావ మేలు చేసుంటాడు. ఇక సందడి మొదలైతది చూడు. మృదులా, 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 ఇలా రా. తొందరగా రమ్మంటున్నానా, రా. అయ్యో, ఏంటా కేకలు? అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, పడుకున్నారు. కొంచెం మెల్లగా పిలవచ్చు కదా. మృదులా, ఐఎమ్ వెరీ హ్యాపీ. మధు గారు, ఐఎమ్ సో హ్యాపీ. ఏమైంది? ఎందుకంత పొంగిపోతున్నారు? అరే మృదులా, తను రెస్పాండ్ అయింది. నా కోసం కవిత పంపించింది. అవునా? అవునా అని మెల్లగా అంటావేంటి మృదులా? చూడు చూడు, నీకు సంతోషం కాదా? అయితే ఇప్పుడేంటి?
గట్టిగా అనాలా? ఓహో అవునా? ఇది సరిపోతుందా? ఎంత గట్టిగా చెప్పినా తక్కువే. అరే ఇదేమన్నా మామూలు విషయమా? ప్రపంచంలో ఎక్కడుందో అడిగిన 15 నిమిషాల్లో నా కోసం రెస్పాండ్ అయి కవిత పంపించిందంటే ఎంత గ్రేట్ కదా. సార్ ఆ అమ్మాయిని చాలా మిస్ అవుతున్నట్టున్నారు. బా అదేం కాదు మృదులా, టైంకి రెస్పాండ్ అయింది చూడు, అది అది గొప్ప. హ. అవును, నేను మిస్ అవడం సరే, తమరేంటి కొంచెం జలస్గా ఫీల్ అవుతున్నట్టున్నారు? అవును, ఎవరి జెల్సీలు వాళ్ళకుంటాయి. సరే మీరు ప్రిపేర్ అవ్వండి, మీకు టైం లేదు కదా, కానివ్వండి. ఓకే. నువ్వు ఊరికే ఇంటి దగ్గరకు వచ్చి టార్చర్ పెట్టమాక. తీసుకో. ఏదన్నా అవసరం అయితే ఫోన్ చేయి. హ్యాపీయా? డబల్ హ్యాపీ అయ్యా. అనవసరంగా కాల్ చేయకు, అవసరం అయితేనే కాల్ చేయి. అలాగే. ఓకేనా? వెళ్ళు. ఏమైంది మావయ్యకి? వచ్చినప్పటి నుంచి అదోలా ఉంటే ఒంట్లో ఏమైనా బాగోలేదేమో అనుకున్నా. కానీ ఎవరినో బతిమాలుతున్నారు, భయపడుతున్నారు, డబ్బులిస్తున్నారు. అసలేం జరుగుతోంది? ఎవరు ఎట్టుంటారో ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. కానీ ఒక్కసారి డిసైడ్ అయ్యాక అటు వాళ్ళు ఇటుగాని, ఇటు వాళ్ళు అటుగాని రావడానికి వీల్లేదు. చివరికి నా ప్రాణం పోతుందన్నా సరే మీరెవ్వరూ రాకూడదు. బావా, నువ్వేం టెన్షన్ పడకు. నేను చెప్పినా కదా, ఎట్లయినా అత్తని గెస్ట్గా తెచ్చే పూచి నాది. నువ్వు నిజంగా తెస్తే ఇంతకన్నా పెద్ద హెల్ప్ ఇంకొకటి ఉన్నది మానసి. కానీ ఏమని చెప్తావు, ఎలా ఒప్పిస్తావు? అబ్బా, అప్పుడు అత్త మూడ్ని బట్టి ఏదో ఒకటి చేస్తలే బావా. నాకొదిలేసి ముందు నీ పనులు చూసుకో. మానసి, ఏందత్తా? ఏం చేస్తున్నావే ఇక్కడ? వాళ్ళతో ఏంటి మాటలు? మాటలే లేవత్తా. ఆడ నుంచుంటే ఇంతలో బావొచ్చిండు.
బావేదో ఫోన్లో మాట్లాడుతుంటే నేనేదో ఆ, ఆ, అది ఎందుకు మానసి భయపడతావు? ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. ఏం జరిగింది గౌరవ్? అదే పెద్దమ్మా, బోర్లో వాటర్ రావట్లేదని ఇప్పటికి 3 ట్యాంకర్లు నీళ్లు తెప్పిస్తే మొత్తం ఖాళీ చేసేశారు. ఉన్నదేమో 2. సికింద్రాబాద్ హైదరాబాద్ వాటర్ మొత్తం సరిపోయేలా లేవు. ఇక వాటర్ వాడొద్దని మానసిని చెప్పమన్నాను, అదే చెప్తుంది. అవునా మానసి? అవునత్తా, ఫుల్ వార్నింగ్ ఇచ్చొచ్చిన. పెద్దమ్మా, ఈరోజు నీ ప్రోగ్రాం ఏంటి? ఎందుకురా? ఊరికే పెద్దమ్మా, మధ్యాహ్నం తర్వాత ఫ్రీగా ఉన్నావా లేదా అని. ముందు విషయం చెప్పరా, బిజీనో ఖాళీనో దాన్ని బట్టి చెప్తాను. అంటే ఈరోజు 2019 బిజినెస్ మీట్ ఉంది కదా, దానికి వస్తున్నావా లేదా అని. లేదురా, నాకు రావడం కుదరదు. ఏందత్తా, నిన్ను గెస్ట్గా పిలిచిండ్రు కదా, నువ్వు రాకపోతే ఎట్లా? అక్కడ ఇంకా చాలా మంది గెస్ట్లుంటారు. నేనొక్కదాన్నే రానంత మాత్రాన ఆ ప్రోగ్రాం ఏం ఆగిపోదు. అది కాదత్తా, మా ఫ్రెండే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. పైగా బావ కూడా చాలా రోజుల తర్వాత ఆడ పాట పాడుతున్నాడు. నువ్వు రావాలత్తా, ప్లీజ్ అత్తా, ప్లీజ్ అత్తా. మానసి, నేను రాను అన్నానంటే రాను, అంతే. నన్ను ఫోర్స్ చేసి ఇబ్బంది పెట్టద్దు. కరెక్టే మానసి, పెద్దమ్మ రావడానికి ఇబ్బందే. ఎందుకంటే అక్కడికి వదిన వస్తుంది కదా. వదిన ఉన్న చోట ఉండడం అంటే పెద్దమ్మకి ఇబ్బందే కదా. అదొస్తే నాకేంట్రా? నాకు రావడం ఇష్టం లేదు, అందుకే రావట్లేదు. ఆంటీ, ఈ గీత ఏంటంటీ? ఓ, అర్థమైంది. కుటుంబం ముక్కలైపోయింది కదా, ఇంటిని ఇప్పుడు ముక్కలు చేసేశారు కదా. దీపావళికి గొడవ జరిగినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని అనుకున్నా, అదే జరిగింది. ప్రజ్వల, ఆప్తావా? అయిపోయిందాన్ని ఎందుకే ఊరికి తవ్వుతావు? అయినా నువ్వు అనుకున్నట్టు ఇల్లు ముక్కలేమైపోలేదు. మనసులు కలవనప్పుడు దగ్గరే ఉండి మనస్పర్ధలు ఎందుకు అని కలిసేదాకా కాస్త దూరంగా ఉంటే మంచిదని మధ్యలో చిన్న గీత గీసినాం, అంతే. గీత చిన్నదే, కానీ మనసులో ఉన్న గాయం పెద్దది కదా. గీతకి ఇవతల పక్క అత్త నుంచి అవతల పక్కకి బావన్ లాక్కెళ్ళిపోవడం అంటే చిన్న విషయమా? పాపం అత్త మనసు ఎంత బాధపడుతుందో. ఆహా, ఏదైనా ఇంత జరిగితే చాలు దాన్ని చించి చాటంత చేయకుండా నిద్రపోవడంలో నీ తర్వాత ఎవరైనా. ఇంకా నయం, ఇంకా నేను దాని గురించే మాట్లాడడానికి వచ్చానని అనలేదు. బిజినెస్ మీట్లో బావ ప్రోగ్రాం ఉందని ఇన్విటేషన్ పంపిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. ఓ, నీకు కూడా ఇన్విటేషన్ పంపించారా? అందరం వెళ్తున్నాం, కానీ ఏం లాభం? రావాల్సిన వాళ్ళే రావట్లేదు. గౌరవ్, నాకు రావడం కుదరదని చెప్పాను కదా. అదేంటాంటీ, నువ్వు రావట్లేదా?
అసలు నేను ఇక్కడికి వచ్చిందే నీతో కలిసి వెళ్దామని. అయినా అక్క బావ ప్రోగ్రాం అంటే నువ్వు రాకపోతే ఎలా ఆంటీ? మేము అదే చెప్తున్నాం కానీ వినట్లా. హలో, ఫోన్ పెట్టే. ఏందే? అత్తతోనే మాట్లాడుతున్నా, వస్తదిలే. నేనెట్లయినా ఒప్పిస్తాలే, నువ్వేం పరేషాన్ కాకు. ఫోన్ పెట్టే. అత్త చూసినవా ఫోన్ల మీద ఫోన్లు ఎట్లొస్తున్నాయో? నువ్వు రాకపోతే ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటోళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుందత్తా. అదేమో మీ అత్తని ఆ మాత్రం తేలేవా అని నన్నంటాంది. ఆ ప్రోగ్రాం ఏంటో గాని నువ్వు రాకపోతే ముందు నా పరువు పోతుందత్తా. ప్లీజ్ అత్తా, రా అత్తా. మానసి ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టద్దు. అంతేలే అత్తా, నేను పిలిస్తే ఎందుకొస్తావు? నువ్వు రావు. ఇదిగో గౌరవ్ కూడా అదే మాట అన్నాడు. అత్త నువ్వు పిలిస్తే రాదు, నేను పిలిస్తే వస్తుందని బెట్టు కాసిండు. పెద్ద పోటుగాన్లా బెట్టుగాసినావు కదా. ఇప్పుడేం చేస్తావు? అత్తని తీసుకురాగలిగినవా? నీ మాట నమ్మి నా ఫ్రెండ్కి మాటిచ్చిన, నా పరువు మొత్తం పోతుంది. పెద్దమ్మా, పోయేది దాని పరువు మాత్రమే కాదు పెద్దమ్మా, నా పరువు కూడా తీసేస్తుంది. పెళ్ళాం చేతిలో పరువు పోగొట్టుకోవడం కన్నా పరువు తక్కువ ఇంకొకటి ఉండదు పెద్దమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటా పెద్దమ్మా. పెద్దమ్మా ప్లీజ్ పెద్దమ్మా, ప్లీజ్ గౌరవ్, పెద్దమ్మా, ప్లీజ్ పెద్దమ్మా, రా పెద్దమ్మా. ప్లీజ్ పెద్దమ్మా, ప్లీజ్ పెద్దమ్మా, ఒప్పుకో పెద్దమ్మా. గౌరవ్, గౌరవ్ లేరా? పెద్దమ్మా పెద్దమ్మా నువ్వు ఒప్పుకో. గౌరవ్, గౌరవ్ లేరా? నేను లేవను పెద్దమ్మా, నువ్వు వస్తానని చెప్పేదాకా నేను లేవను అంతే. అయ్యో, ఏయ్ లేవరా? ప్లీజ్ పెద్దమ్మా, ఒప్పుకో పెద్దమ్మా, రా పెద్దమ్మా, ప్లీజ్ పెద్దమ్మా, రా పెద్దమ్మా, రా. అబ్బా సరే వస్తాను, లేరా? థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మా. వస్తానులే. ప్రజ్వల, ఇందాక అత్తుందని చెప్పలే, ఇప్పుడు చెప్తా విను. ఈ గీతని బట్టి నువ్వేదేదో ఊహించుకుంటున్నావు, కానీ నువ్వనుకున్నంత ఏమీ లేదు. నిన్నత్తకి గుండెలు నొప్పొస్తే మృదులే గీత దాటొచ్చి కాపాడింది. అత్త ఏమీ అన్లా. మెల్లమెల్లగా మనస్పర్ధలు పోతున్నాయి. మళ్ళా అందరం ఒక్కటైతాం. బాధతో గీసుకున్న గీతే కాని బంధాల్ని దూరం చేసే గీత కాదు ప్రజ్వల. నువ్వు దాన్ని పెద్దది చేయాలని చూడొద్దు. అక్కడ ఫంక్షన్లో కూడా ఏ గొడవ చేయొద్దు. అసలే అన్నయ్య తనకిష్టమైన కవితని పాటగా పాడబోతున్నాడు. ఆ కవితలన్నా, ఆ కవితలు రాసిన వాళ్ళన్నా సరే ప్రజ్వల, మేము రెడీ అవ్వాలి, టైం అవుతుంది. ఆ కవిత ఎవరో రాశారు బావకిష్టమని చెప్తూ మధ్యలో ఆపేసావేంటి? ఏంటది? ఏం లేదు, అన్నయ్యకి కవితలంటే ఇష్టం అని చెప్పాను అంతే. నువ్వు పద మానసి, మనం రెడీ అవుదాం. దా దా. ఈ కవితల గోలేంటి? చెప్పబోతుంటే మానసి సైగ చేస్తే వీడు ఆపడమేంటి? ఏదో ఉంది, అత్తని అడుగుదా. అత్త, అది కవితల గురించి ఏదో మాట్లాడుతున్నారు వీళ్ళు. ప్రజ్వల, పాటలు రాసింది మృదులని, కానీ మానసి రాసినట్టు నాటకం ఆడింది.
ఈ విషయం మధు కూడా తెలీదు. ఓకే అత్త, వాళ్లతో ఫుట్బాల్ ఆడుకుంటాను. ఓకే ప్రజ్వల, క్యారీ ఆన్. బావ ప్రేమించింది ఒకరిని, పెళ్లి చేసుకుంది ఒక్కరిని అనుకుంటున్నారు. ఫంక్షన్లో రచ్చ చేసి పరువు తీసేయాలి.